నమస్తే ఫ్రెండ్స్. అసలు తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ తీవ్రమైన వివాదాలకు మరియు తీవ్రమైన అవినీతి ఆరోపణలకు కేంద్ర బిందువుగా ఎందుకు మారింది? అసలు తెలంగాణ రాష్ట్రంలోని పోలీస్ డిపార్ట్మెంట్లో జరుగుతున్నది ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా? తెలంగాణ రాష్ట్రంలో హోంమంత్రి అసలు ఉన్నాడా? అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో పోలీసులకు ఏమైంది అనే విషయాన్ని మనం గమనించినట్టయితే తీవ్రమైన వివాదాలకు కేంద్ర బిందువుగా ఈ మధ్యలో తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ మారింది. మొన్నటికి మొన్న చూసినట్టయితే ఒక ఎస్ఐ కులం పేరుతో నన్ను దూషించిరని చెప్పి పురుగుల మందు తాగి విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ సూసైడ్ చేసుకున్నాడు. అంతకుముందుకు ఒక భవానీసేన్ అనే ఎస్ఐ తన సహచర కానిస్టేబుల్పై అత్యాచారం చేసిండు. మొన్నటికి మొన్న హైదరాబాద్లో ఒక ఇన్స్పెక్టరు ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చిన మహిళతో అసభ్యంగా మాట్లాడి ఆమెని ఒక రాత్రికి వస్తావా అని అడిగిండు. అసలు ఏం జరుగుతుంది? అంతకుముందు చూసుకున్నట్టయితే సిసిఎస్ పోలీసులలో వైట్ కాలర్ వింగ్ అని కేవలం ఆర్థిక నేరాలకు సంబంధించిన నేరాలను విశ్లేషించే విభాగానికి సంబంధించిన ఇన్స్పెక్టరు దాదాపు 15 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి దొరికిండు. అసలు లంచాల మత్తులో తూలుతుందా ఈ డిపార్ట్మెంటు? లేకపోతే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళలపైన లైంగిక దాడులు చేస్తుందా? సహచర కానిస్టేబుళ్లపై అత్యాచారాలు చేస్తుందా? లేకపోతే వాళ్ళ డిపార్ట్మెంట్కు సంబంధించిన ఒక ఎస్ఐ పురుగుల మందు కావడం, ఈలటికి ఇలా చూసినట్టయితే కేవలం దొంగతనం అనే నెపం మీద ఒక దళిత మహిళను తీసుకుపోయి విపరీతమైన కొట్టుడు కొట్టి ఖచ్చితంగా కూడా నువ్వు ఒప్పుకోవాల్సిందే, లేకపోతే మాత్రం బాగుండదని వాళ్ళ కొడుకు ముందటనే విపరీతమైన టార్చర్ చేయడం జరిగింది. ఇలాంటి ఘటనలు చాలా ఉన్నాయి. సొంత డిపార్ట్మెంట్ మీద మిగతా లంచాల మత్తులో తూలుతూ ఈ తెలంగాణ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నదా అనే చందంగా మారింది. అసలు మనం చూసినట్టయితే ఈ మధ్యలో మరీ విపరీతంగా రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. రాత్రి 11 అయితే రోడ్ల మీద ఎక్కడ కనబడితే అక్కడ విపరీతంగా పోలీసు వాళ్ళు కొడుతున్నారు. అసలు ఎందుకు కొడుతురు? రాత్రి మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తిరిగే హక్కు ఉందా లేదా? 10:30 అయితే అయిపోయాయి. ఎక్కడన్నా కనబడితే పోలీసు వాళ్ళు మాట్లాడితే కొడుతురు, తీసుకుపోయి కేసులు పెడుతురు. అసలు ఇంత ఘోరంగా చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? మనం చూసుకున్నట్టయితే గత 5-6 నెలల్లోనే జరిగింది ఏంటంటే లంచాలు తీసుకుంటూ అడ్డంగా 35 మంది పోలీసులు, 30 మంది ఎస్ఐ సిఐల సస్పెన్షన్ జరిగింది. 4 అంటే ఇప్పుడు ఒక 5-6 వారాల వ్యవధిలో దాదాపు 30 హత్యలు జరిగినాయి రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అసలు ఉన్నదా లేదా అనే చందంగా మారింది. అత్యంత శక్తివంతమైన తెలంగాణకు సంబంధించిన పోలీస్ వెబ్సైటు ఎవరో చిన్న పోరడు హ్యాక్ చేసిండని చెప్పి హ్యాక్ చేసి పడేసిండు. మొత్తం తెలంగాణకు సంబంధించిన అత్యంత కీలక సమాచారం ఉన్న తెలంగాణ పోలీసులకు సంబంధించిన వెబ్సైట్ని పూర్తిగా హ్యాక్ చేసేసారు. అర్ధరాత్రి హైదరాబాద్లో విపరీతంగా కార్ రేసింగ్లు, ఓఆర్ఆర్ మీద కార్ రైడింగ్లు ఇవన్నీ జరుగుతున్నాయి. రాష్ట్రంలో వ్యభిచారం అయితే విపరీతమైన స్థాయికి చేరుకున్నది. 5 స్టార్ హోటల్లో అడ్డాగా రాష్ట్రంలో తీవ్రంగా రాత్రి అయితే జరిపాయి వ్యభిచార కూపాలు నడుస్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనే సిచ్యువేషన్ ఉన్నదా? అసలు రాష్ట్రం హోంమంత్రిగా ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడు? దీన్ని అడ్డుకోవడానికి అసలు ఎన్నిసార్లు రివ్యూ పెడుతున్నారు? డిపార్ట్మెంట్లో ఎందుకు ఇంత కుల వివక్ష పెచ్చు మీరుతున్నది? ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళలపైన విపరీతమైన లైంగిక దాడులు ఎందుకు జరుగుతున్నాయి? సొంత డిపార్ట్మెంట్కు సంబంధించిన కానిస్టేబుల్ని రేప్ చేసేదాకా పరిస్థితి ఎందుకు అవుతున్నది? అంటే ఎక్కడ అధికారుల లోపం జరుగుతున్నది? 2019, 2018, 2020, 2022 పోలీస్ నోటిఫికేషన్లో చాలా మహిళలు రిక్రూట్ అయిన మాట నిస్తాం. వాళ్ళు నిజంగా రిక్రూట్ అయినప్పటి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్లో అంతర్గతంగా మహిళా కానిస్టేబుల్ మీద లైంగిక హింస, లైంగిక దాడులు తారాస్థాయికి చేరినాయి అనే విషయం మేము రీసెంట్లీగా కొందరు మహిళా కానిస్టేబుల్తో మాట్లాడితే మాకు చెప్పిన విషయం ఏంటంటే, సార్ మేము చెప్పుకుంటలేం కానీ విపరీతంగా చాలామంది అధికారులు మమ్మల్ని లైంగికంగా వేధిస్తున్నారు సార్, డే డ్యూటీలు కావాలని నైట్ డ్యూటీలు వేయడము, మేము మాట వినట్లేదని చెప్పి వాళ్ళకి సహకరించట్లేదని చెప్పి మమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు, కావాలని రోడ్ల మీద బందోబస్తులు వేస్తున్నారు సార్, అవసరం లేకుండా కూడా డ్యూటీలు వేస్తున్నారు అని చెప్పి మహిళా కానిస్టేబుల్
నోరు మొత్తుకుంటున్న పరిస్థితి. మరి రాష్ట్రంలో ఉన్న మహిళా సంఘాలు, రాష్ట్రంలో ఉన్న మహిళా కమిషన్ ఎప్పుడన్నా ఆ మహిళల దగ్గరకు పోయి మాట్లాడి అసలు మీతో ఏం జరుగుతుందని అడిగే పరిస్థితి ఉన్నదా? ఒక ఎస్ఐ అండి, ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటకు సంబంధించిన ఒక దళిత ఎస్ఐ నన్ను కులం పేరుతో తీసించిరని చెప్పి ఆయన సిఐకి ఫిర్యాదు చేస్తే ఆ సిఐ పట్టించుకోడు, డిఎస్పీకి ఫిర్యాదు చేస్తే డిఎస్పీ పట్టించుకోడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ పట్టించుకోడు. అసలు అధికారులు పట్టించుకుంటలేరు. స్టేషన్లో తన కింద ఉన్న అధికారులు కూడా, అంటే కానిస్టేబుల్ కానీ ఎవరన్నా కానీ నా మాట వింటలేరు మొర్రో అని పురుగుల మందు తాగి చచ్చిపోయిండండి. ఈ యశోద హాస్పిటల్లో, మనం ఇక్కడ హైదరాబాద్లో ఉన్న యశోద హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. భవానీసేన్ అనే ఒక ఎస్ఐ తన సహచర మహిళా కానిస్టేబుల్పై రేప్ చేసిండు. ఇంత ఘోరమైన పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటే దీని మీద జరగాల్సిన రివ్యూలు ఏవి, పెట్టాల్సిన అధికారులు ఏవి? పోలీస్ స్టేషన్లు అన్నింటిలో అందరు అధికారులని అంటలే, నేను పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని అంటలే. మెజారిటీ ఆఫ్ డిపార్ట్మెంటు 41 ఏళ్ల పేరు మీద రాష్ట్రంలో దందా నడిపిస్తున్నారు. నీకెంత నాకెంత, స్టేషన్ బెయిల్ ఇవ్వాలంటే 10,000 లేని స్టేషన్ బెయిల్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇట్లాంటివన్నీ ఘటనలపైన రాష్ట్ర హోంమంత్రి గారు కనీసం చెప్పుకుందామని పోతే ఆ ఉన్న పోర్ట్ఫోలియోని కూడా ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకొని ఎవరిని కలవనిచ్చు లేదు. అసలు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎవరికి అపాయింట్మెంట్ ఇచ్చు లేదు. కేవలం తనకు సంబంధించిన ఒక కోటరీకి మాత్రమే అపాయింట్మెంట్లు ఇచ్చుకొని కావాల్సిన అంటే జనరల్గా సంబంధించిన కామన్ పబ్లిక్ కలవాలంటే కూడా రేవంత్ రెడ్డి గారు దొరికే పరిస్థితి లేదు. సార్ మీరు ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు ఎవరన్నా సమర్థవంతమైన ఆ సమర్థత కలిగిన వ్యక్తిని హోంమంత్రిగా పెట్టి ప్రజల్ని కలిస్తే అసలు డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది, ప్రజలకు డిపార్ట్మెంట్ మధ్యలో వ్యత్యాసం ఎందుకు వస్తుంది, ఇంత విపరీతమైన లంచాలకు ఎందుకు ఎగబడ్డారు, వాళ్ళ కానిస్టేబుల్ పైన దాడులు జరుగుతున్నాయి. ఇట్లాంటి అంశాలన్నింటిపైన చర్చ పెట్టాల్సిన అవసరం ఉన్నదా లేదా? కానీ ఎవ్వరూ అడిగే పరిస్థితి. రాష్ట్ర ప్రతిపక్ష నాయకులు అడిగారు, పాలసీ మేకర్లు అడిగారు, రాష్ట్రంలో ఉన్న మేధావులమని చెప్పుకునే వాళ్ళు ఎవరు కూడా మాట్లాడరు. ఇట్లాంటి చాలా తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నది. ఈ అంశాలన్నిటిపైన తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా సునిశ్చితంగా, చాలా క్లియర్గా గమనిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఈ పోలీస్ స్టేషన్ల కొట్టుడేంది. ఇంతకు ముందుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వంలోనేమో ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి మొత్తం దొంగల్ని లంగల్ని అందరినీ కుర్చీలేసి కూర్చుని పెట్టారు. కామన్ ప్రజలు పోయినప్పుడు కేవలం మాట్లాడి మర్యాదిస్తే సరిపోతుంది. ఇలా పోలీస్ స్టేషన్కి పోవాలంటే సిటీలో అసలు ప్రజలు భయపడుతున్నారు. ఎందుకంటే కొడుతున్నారు. రాత్రి 11 అయిందంటే కథమండి, రోడ్ల మీద అసలు ప్రజలు ఉండొద్దు. లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని కంట్రోల్ చేసే పరిస్థితి కొట్టడమేనా? కొడితేనే హత్యలు అవుతాయా? పాత బస్తీలో విపరీతంగా హత్యలు జరుగుతున్నాయి. దాదాపు ఇప్పుడు ఈ 2-3 నెలలనే 10 నుంచి 12 హత్యలు జరిగినాయి. సీరియల్ మర్డర్స్ జరుగుతున్నాయి. రోడ్ల మీద నరుకుతున్నారు. ఇట్లాంటి ఈ కీలకమైన అంశాలపైన ఎందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చర్చ పెడతలేరు? ఎందుకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మీద రివ్యూలు చేస్తలేరు? గంజాయి మీద కొంచెం మంచిగానే పనిచేస్తున్నారు. కానీ విపరీతంగా అసలు గంజాయి ఎక్కడి నుంచి వస్తున్నది, రాష్ట్రంలో ఉన్న ఈ పబ్బుల పరిస్థితి ఏంది? కేవలం కొందరికి మాత్రమే, కొన్ని సెలెక్టివ్ వ్యూ, అంటే దేన్నైతే చూడాలనుకుంటారో దాన్నే చూస్తున్నారు. మిగతా అన్ని రేవు పార్టీల మీద రేవు పార్టీలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగడానికి డిపార్ట్మెంట్, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క నిర్లక్ష్యము లేదా కావాలనే చూసి చూడంతనం ఉన్నదని తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా బలంగా భావిస్తున్నారు. ఈ విషయాలపైన చాలా కీలకమైన చర్చ, చాలా కింది స్థాయి, అంటే కామన్గా రోజువారీ పబ్లిక్లో కూడా మాట్లాడుకుంటారనే విషయాన్ని నేను మీ అందరికీ తెలియజేస్తూ, మరోసారి ఇలాంటి కీలకమైన అంశంపై నేను చర్చ పెట్టడానికి సిద్ధం. క్లియర్ కట్ విత్ సిరిసిల్ల సద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.